ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ పునరుత్థానపు ఆదివారపు క్రమంలో నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు అందించమంటారని నేను ప్రభువుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభము అని చెప్పి రాయునది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు నాకు పరిచయం చేయడం జరిగింది. స్టార్టింగే యూదా అంటున్నాడు, యేసుక్రీస్తుకు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఇతను ఎవరి సహోదరుడంట? యాకోబు సహోదరుడంట. యాకోబు యూదా అన్నదమ్ములు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడు దేవుడు మరియ గర్భాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దర్శించి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు జననమయ్యారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఈ మరియా ఈ యోసేపులు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నారు. వారికి 9 బిడ్డలు పుట్టారు. బైబిల్ యొక్క పండితులు రాసినటువంటి విధానం ఇది. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి 9 పిల్లలు పుట్టారు. మరియకిని యోసేపురికి 9 పిల్లలు పుట్టారు. ఆ 9 పిల్లల పేర్లు, 2 పిల్లల పేర్లు యాకోబు, యూదా. ఇస్కరియోతు యూదా కాదు, యూదా. యాకోబు, యూదా. ఇంకొక 2 పేర్లు ప్రస్తావించలేదు, కానీ 9 బిడ్డలుగా మరి బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒక లెక్కలో చూసుకోవాలంటే యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అంటాడు, యూదా అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుకు నేను దాసుడను అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక లెక్కలో చెప్పాలంటే అతను అన్నయ్య తన సహోదరుడు. ఎంత కాదన్నా తన సహోదరుడు. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన మాట ఏంటంటే, అతను మాట్లాడుతున్న మొట్టమొదటి మాటే యూదా రాయటమే, పరిశుద్ధాత్ముడు యూదాతో రాయించడమే. ఏం రాయించాడంటే, నేను దాసుడను అన్నాడు. ఎవరికంట? యేసుకి దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా అంటాడు. ఈ రోజున ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడాలని తలుచుకున్నాడంటే, ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ భావం ఏంటంటే, యేసుకు దాసుడైనటువంటి యూదాని దేవుడు మనకి ఈ మధ్యాహ్నం పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుకు దాసుడైనటువంటి యూదా ఈ రోజు మనకు పరిచయం అవుతున్నాడు. ఈ రోజున అదే గనక వేరు నీ వైపు తిప్పుకుంటే, నీవు ఎవరికి దాసుడవి అన్న క్వశ్చన్ మనలో రైజ్ అవ్వాలి. యూదా సహోదరుడుగా ఉంటూ అంటాడు, యేసుకి సహోదరుడు యూదా. అలాంటి వాడు నేను యేసుక్రీస్తుకు దాసుడును అంటున్నాడు. అంటే యేసుకు దాసుడైపోయాడు, యేసుకు లోబడిపోయాడు, యేసు బాటలో నడుస్తున్నాడు, యేసు మాటలో నడుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేను యేసుకు సహోదరుని కాదు, కానీ నేను యేసుకు దాసుడుని అన్నాడు. ఏమిటి మాట? కొంచెం లోతులోకి ఆలోచించండి. మరి నీవు ఎవరమి? యేసుకు దాసులమేనా? యేసుకు దాసత్వము చేస్తున్నామా? దాసులం అంటే ఏంటి? ఆ వ్యక్తికి మనము లోబడి ఉండటం, ఆ వ్యక్తి పాటలో నడవటం, ఆ వ్యక్తి చెప్పినట్టు చేయటం, ఆ వ్యక్తి మాట్లాడినట్లుగా మాట్లాడటం, ఆ వ్యక్తి నడిచినట్టు నడవటం, అది దాసత్వం. నువ్వెవరికి దాసుడు అయ్యావు? నువ్వెవరికి దాసురాలయ్యావు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకొని మనస్సుతో, నీ మనస్సాక్షితో మాట్లాడుకో. వాక్యం వింటున్నప్పుడు యూదా యేసుకు దాసుడైనప్పుడు మరి నేనెవరిని? యేసుకు దాసురాలువేనా? యేసుడికి దాసుడివేనా? ఈ సందర్భం మీద దేవుడు నాకు ఒక 3 మాటలు ప్రభు నాతో మాట్లాడారు. ఇంకా వాక్యపు వెలుగులోనికి మనం వెళ్తే
వాక్యములోనికి వెళ్ళి చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం, వాక్యపు వెలుగులోకి వచ్చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 8-9 వచనాలు. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి యుద్ధ పంతులు తీర్చడానికై మీరెందుకు బయలుదేరి వచ్చారు? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు తీసుకురండి. అతడు నాతో మాట్లాడి నాతో పోట్లాడి యుద్ధము చేసి ఎదిరించి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమవుతాం. నేను అతని జయించి చంపిన ఎడల నేనే అతను చంపేశాననుకో మీరు మాకు దాసులై మాకు దాస్యం చెయ్యండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నా వైపు చూసి మాటలు వినండి. మాట్లాడుతుంది ఎవడు? గొలియాతు గడి మాట్లాడుతున్నాడు. నేను ఫిలిష్తీయుడిని కానా? మీరు యుద్ధ పంతులు ఎందుకు తీరుస్తున్నాడు? నేను ఫిలిష్తీయుడిని కాబట్టి మీరు మాట్లాడుకొని మీలో ఒకరిని పంపండి, నా దగ్గరికి మీలో ఒకరిని పంపితే ఏం జరిగింది అక్కడ? మీరు పంపిన వాడు సున్నతి చేయబడిన వాడు నాతో పోట్లాడి నన్ను ఎదిరించి ఖడ్గముతో నన్ను దూసి నన్ను చంపితే గనక మా వాళ్ళందరూ మీకు దాసులైపోతారు. లేదు, మీరు నిర్ణయించిన వ్యక్తి నా ముందు ఓడిపోతే, గొలియాతు మాట్లాడుతున్న ఈ మాటలు, నా ముందు ఓడిపోతే నా చేతిలో సస్తాయి, మీరందరూ నాకు దాసులు అవ్వాలి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మొట్టమొదటి పాయింట్ ఎలా మాట్లాడాలంటే, ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి దాసుడు అవ్వాలి అన్న ముక్క మనకు అర్థం అవ్వాలి. దేవునికి మహిమ. ఓడిపోయినోడు గెలిచినోడికి ఏమవ్వాలా? దాసు. గొలియాతు అదే మాట్లాడుతున్నాడు. మీరు గెలిచారనుకో మా వాళ్ళందరూ మీకు దాసత్వం, మేం గెలిచామనుకో మీ వాళ్ళందరూ మాకు దాసులుగా ఉండాలి. అంటే ఎవడు గెలిస్తే వాడు యజమాని, వాడు హైలైట్. ఓడిపోయినోడు దాసుడు. ఈ మాట కిందకు వస్తే ప్రతిరోజు కూడా ఆత్మీయతలో ఒక యుద్ధం జరుగుతుంది మనకి. క్రైస్తవుడువా, ఆత్మీయుడువా, ఇంకొకడువా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క వ్యక్తి దురాత్మ శక్తుల, ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడాలి. ఆల్రెడీ అపోస్తలుడైన పౌలయ్య చెప్పాడు, మనం ప్రధానులతో, అధికారులతో, వాయుమండల శక్తులతో, ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనము పోరాడవలసిన వారమై ఉన్నామంటాడు. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే ఒక మానవుని జీవితం పోరాటముతో కూడినటువంటి జీవితం. దేవునికి మహిమ కలుగునగాక. ఒక మానవుని జీవితం పోరాటముతో ముడిపడి ఉన్న జీవితం. పోరాటం లేకుండా ఎవడు లేడు భూమి మీద. అందరికీ పోరాటమే. కుంటోడికి, గుడ్డోడికి, చౌటోడికి, అవయవాలు బాగున్నోడికి, అన్నిడికి, క్రైస్తవుడికి, ఆత్మీయుడికి, భక్తి పరుడికి, భక్తి లేనోడికి, అందరి చేయాల్సిన పోరాటం అందరూ చేయాలి. మనం ప్రశాంతంగా కూర్చుంటామంటే వాడు కూర్చోనివ్వడు. ప్రతిరోజు మనం పోరాడాలి. యేసుకు దూరం చేయాలని వాడు పోరాడతాడు ఖచ్చితంగా. యేసు జీవముల నుంచి మనం వేరైపోవాలని, నూతన జీవం పొందుకోకూడదని, నూతన ఆత్మను మనం అనుభవించకూడదని, పరిశుద్ధతలో మనం ఉండకూడదని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రతిరోజు చేస్తాడు. వారికి రెస్ట్ ఉండదు. నువ్వన్నా రెస్ట్ తీసుకుంటావు, కానీ వాడు రెస్ట్ లేకుండా నిర్వివాహముగా నువ్వు పడుకుంటున్నప్పుడు, లెగిసేటప్పుడు, పని చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రతి దానిలో వాడు పనిచేస్తాడు. వాడికి రెస్ట్ తీసుకోడు. వాడు కొంతసేపు పడుకుంటే ఎక్కడ నష్టపోతాను అన్నటువంటి విధానంతో వాడు 24 గంటలు, మరి వాడికి ఎక్కడి నుంచి వస్తుందో దాని శక్తి, 24 గంటలు మనతో వితండవాదం పెట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. మనల్ని ఎలాగైనా పరిశుద్ధ త్రోవల నుంచి తప్పు త్రోవ పట్టిద్దామని చూస్తూ ఉంటాడు. వాడి బలగము, వాడి శక్తి అది మహాబలమైనది. ప్రియదైవజనమా, అంత దాకెందుకు? ప్రతిరోజు నీ శరీరానికి, నీ ఆత్మకు వారే. ప్రతిరోజు నీ శరీరానికి, నీ ఆత్మకి ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు పోరాటమే. ఈ శరీరము, ఈ ఆత్మ, శరీర కోరికలు వేరు, ఆత్మ కోరికలు వేరు. దీన్ని జయించలేక సఫర్ అయిపోవటం, దాన్ని జయించలేక సఫర్ అయిపోవటం.
ఆలోచించండి, శరీరాన్ని ఆత్మనే తీసుకున్నాం. అవన్నీ ఎందుకు మీకు అర్థం అవ్వకపోవడానికి? శరీరాన్ని ఆత్మని తీసుకోండి. ఇది శరీరం అన్నప్పుడు దీని లోపల ఉన్న ఆత్మకి కొన్ని కోరికలు ఉంటాయి, ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునగా. మరి 99.9% మనుషులు ఆత్మ బలహీనులైపోతున్నారు. ఎందుకంటే శరీరం బలంగా ఉంటుంది, శరీరాన్ని గెలిపిస్తున్నారు. ఇది శరీరం కదా, దీని కోరికలన్నీ తీరుస్తున్నారు. వినండి 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 వినండి. ప్రతిరోజు ఈ శరీరం ఆత్మ మీద యుద్ధం చేస్తుంది, ఆత్మ మీద యుద్ధం చేస్తుంది, ఆత్మ మీద ఈ శరీరం యుద్ధం చేస్తుంది. అంటే ఆత్మ అప్పుడు ఏం చేస్తుందంటే, ఆత్మ ఓడిపోయింది కదా, ఇప్పుడు ఈ ఆత్మ దేనికి దాసురాలైపోవాలి? శరీరానికి దాసురాలైపోవాలి. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తున్న, ఈ ఆత్మ ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఇది దాసత్వంలో ఉంది. ఆలోచించండి, నువ్వు మనస్సు పెట్టి ఆలోచించు. నీ శరీరము గెలిచి, నీ శరీరము యుద్ధంలో గెలిచిందా, నీ ఆత్మ ఈ శరీరానికి బూడుగుం చేయాలి. నీ శరీరం ఓడిపోయి నీ ఆత్మ గెలిచిందా, నీ ఆత్మ చెప్పిన మాట శరీరం వినాలి. ఈ శరీరం నీకు దాసురాలైపోతుంది. దేవునికి మహిమ కలుగునగా. ఈ పూట నేనేం చెప్తున్నానంటే 99.9% శరీరాలు గెలుస్తున్నాయి, ఆత్మలు ఓడిపోతున్నాయి. 99.9% అంటే అవకాశం లేదు ఆత్మ గెలవటానికి. శరీరమును పోషిస్తున్నారు, శరీరమును పెంచుతున్నారు, శరీరమును క్రొవ్వుబారిపోతున్నాయి, శరీరము హైలైట్ అయిపోతుంది, శరీరం మగధీరుడులాగా ఎర్ర విరుచుకుపోతుంది. కానీ ఆత్మలో బలము లేదు, బలహీనత. ఈ ఆత్మ శరీరానికి బుడగ చేస్తుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ మనస్సాక్షి నేను గర్తిస్తుంది వాక్యం వింటున్నప్పుడు కొంతమందిని. ఎంతమంది ఆత్మలు శరీరానికి బూడిగం చేస్తున్నాయి, ఎంతమంది ఆత్మలు శరీరానికి లోబడిపోయాయి, ఎంతమంది ఆత్మలు రగలవలసిన ఆత్మలు, మండవలసిన ఆత్మలు, రోషముతో నింపబడవలసిన ఆత్మలు శరీరములకు దాసత్వాన్ని చేస్తున్నాయి. శరీరములకు దాసత్వాన్ని చేస్తున్నాయి. అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? ఆత్మ పని చేయదు, ఆత్మ మాట్లాడదు. ఎందుకంటే ఆత్మ చచ్చింది. ఆత్మలో బలహీనత, ఆత్మలో నీరసం. ఇక ఈ శరీరం ఎన్ని పనికిమాల పనులు చేస్తున్నా ఆత్మ నేను గద్దించడం అనేది చేయదు. ఎందుకంటే ఈ ఆత్మ ఒకదానికి లోబడిపోయింది, ఓడిపోయింది. ఆత్మ ఓడిపోయింది. ఒక లెక్కలో చెప్పాలంటే ఓడిపోయింది. మన స్టేట్మెంట్ ఏంటి? ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి దాసుడుగా ఉండాలి. అంటే గెలిచింది శరీరం, ఓడిపోయింది ఆత్మ. ఈ ఆత్మ శరీరానికి దాసత్వం చేస్తుంది. ఎంతమంది ఉన్నారండి మహానుభావులు అలాగునా? ఎంతమంది ఉన్నారండి శరీరానికి ఆత్మ బూడిగం చేసే పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారండి సంఘాల్లో? ప్రపంచంలో 99.9% శరీరాలు గెలుస్తున్నాయి. దేవుడు నాతో మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ప్రభు అంటున్నాడు 99.9% శరీరాలు గెలుస్తున్నాయి, ఆత్మలన్నీ బూడిగాలు చేస్తున్నాయి అంటే శరీరానికి. నేను చూశాను ఆత్మ ప్రత్యక్షతలో, ఆ విజన్ దేవుడు చూపిస్తుంటే చూసా. ఈ శరీరాలన్నీ ఆత్మలకు బూడిగాలు, ఆత్మలకు దాసత్వాలు. ఇదేం మాట్లాడలే ఆత్మ. ఇదేంట్రా పాపం అంటే ఈ శరీరం గెలిచింది, ఈ శరీరం యుద్ధంలో గెలిచింది. అంటే గొలియాతు గాడు గెలిచాడు. నీ జీవితంలో బైబిల్కి డిఫరెంట్ అన్నమాట. నువ్వు బైబిల్లో వాడు ఓడిపోయాడు. ఈ దావీదు ఏం చేశాడంటే శరీరాన్ని ఓడించి ఆత్మని గెలిపించాడు. దేవునికి మహిమ కలుగునగా. గొలియాతు అంటున్నాడు, మీరు గెలిస్తే మేమందరం మీకు దాసులం అవుతాం, మేము గెలిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలి. కానీ సబ్జెక్ట్ అంతా వేరైపోయి నీ దగ్గరకు వచ్చేప్పటికి సబ్జెక్ట్ అంతా వేరైపోతుంది. వేరైపోవటం అంటే ఏంటి? నువ్వు అంటే శరీరం గెలిచి ఆత్మ ఓడిపోతుంది. బైబిల్ సబ్జెక్ట్ ఏంటి? ఆత్మ గెలిచింది, శరీరం ఓడిపోయింది. కానీ నీ దగ్గరకు వచ్చేటప్పుడు మరి అదేం మాయ రోగం, కానీ శరీరాలు గెలుస్తున్నాయి. శరీరాలు గెలుస్తున్నాయండి. నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు, నోటితో మాట్లాడాల్సినవన్నీ మాట్లాడుతున్నావు, అవునా? నువ్వు చేయాల్సినవన్నీ చేసుకుంటున్నావు, అంటే శరీరాన్ని పెంచి పోషిస్తున్నావు. బైబిల్ గ్రంథంలో 7 సప్త పాపాలు ఉన్నాయి. భయంకరమైన మహాసప్త పాపాలు 7 పాపాలు ఉన్నాయి. ఆ 7 పాపాల్లో 4వ పాపం భయంకరమైన తిండి. భయంకరమైన తిండి. మీకు ఆ విషయం తెలుసా? మీకు భయంకరమైన తిండి అనేది ఒక పాపం. అంటే శరీరములకు చాలునంతగా తినరు అనమాట, ఎగబడిపోయి అనమాట. శరీరాన్ని పెంచి పోషించుకోవాలి, శరీరం బలహీనం అవ్వద్దు.
శరీరము నీరసం అవ్వద్దు. ఇవన్నీ కూడా నువ్వేం చేస్తున్నావంటే నువ్వు శరీరాన్ని పెంచి పోషించుకుంటా, శరీరం చెప్పిందంతా నువ్వు చేసుకుంటా, నువ్వు ఈ ఆత్మని శరీరానికి ఒక దాసత్వము కింద మార్చేసావు. నువ్వు ప్రతిరోజు ఒక వారు జరుగుతుంది, ప్రతిరోజు ఒక వారు జరుగుతుంది. ఆ వారిలో ఎవరు గెలుస్తున్నారు? శరీరం గెలుస్తుంది. అవునండి, ఈ ఫోన్ కాల్ మాట్లాడొద్దు అని ఆత్మ చెప్తే, ఆత్మ చెప్పిన మాట నువ్వు ఎక్కడ చెప్తున్నావు? శరీరాన్ని గెలిపిస్తున్నావు. ఈ మాట మాట్లాడకూడదు, అది తప్పు, నువ్వు మాట్లాడేది, నువ్వు వరిసే, నువ్వు గొడవలు పెట్టుకోవడం తప్పు అని ఆత్మ చెప్తుంటే ఈ శరీరం ఏం చెప్తుందంటే కరెక్టే పెట్టుకో అంటది. నువ్వు దీన్ని గెలిపించి దీనికి దాసత్వం కిందకి తీసుకొస్తున్నావు. ఇక ఆత్మ ఏం పని చేస్తుందండి? చాలా మంది నా ఎదురు కూర్చున్న వారిలో ఆత్మలు దాసుల కింద లెక్కలు వచ్చేసి నేను శరీరానికి దాసత్వం చేస్తాను. నీ ఆత్మ, నీకు తెలుసా విషయం? ఓ పలోలు మన ప్రార్థన చేయడం కాదు. నీ ఆత్మ ప్రస్తుతానికి శరీరానికి దాసుడైపోయింది. మగవాళ్ళు అయితే నీ ఆత్మ దాసుడైపోయింది రా బాబు నీ శరీరానికి. ఆడవాళ్ళు అయితే దాసురాలు అయిపోయింది నీ ఆత్మ నీ శరీరానికి. దీంట్లో దాచుకోటాలు, మరమకలు, రంగులు ఇటని ఏమి లేవు. డైరెక్ట్గా చెప్తున్నా, ప్రభు చెప్పింది. చాలా మంది ఏంటంటే శరీరానికి 100% సపోర్టు, బలం, శక్తి, ఏది చేయాలనుకున్నా చేసేస్తున్నాం, ఏది మాట్లాడాలనుకున్నా మాట్లాడేసేస్తున్నాం. కంట్రోలింగ్ ఉండదు, కంట్రోలింగ్ చేసుకోవట్లా. ఏది ఈ శరీరం ఏది చెప్తే నువ్వు అది చేసుకుంటా, దాన్ని గెలిపించుకుంటా, దానికి మార్కులు వేసుకుంటా, 100 దానికి మార్కులు పడిపోతున్నాయి. కానీ ఈ ఆత్మ చచ్చిపోయింది, ఈ ఆత్మ పూడుకుని చేస్తుంది అన్నటువంటి మైండ్ సెట్ ఎవరికి రావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆత్మ గెలిచింది అనుకో, సపోజ్ చెప్తాను, ఇప్పుడు ఆత్మ గెలిచింది, ప్రార్థనలు చేస్తున్నావు, జాగారాలు చేస్తున్నావు, ఆత్మ గెలిచింది. ఆత్మ గెలిస్తే ఈ శరీరం ఆత్మకి ఏం చేయాలి? దాసత్వం చేయాలి. యేసుకు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక లెక్కలో చెప్పాలంటే నా శరీరం ఉంది చూసారా, ఈ శరీరమే నా ఆత్మకు దాసత్వం చేయాలి. నా లెక్కది. నాకేమో పచ్చి కోపం వస్తుంది. అంటే శరీరం కొన్నిసార్లు పొడుకోరా అంటది నన్ను శరీరం. కానీ దాని మాట నేను ఏంటి, ఆత్మ గెలిచింది అనుకోండి, ఈ శరీరం ఈ ఆత్మ ఎడు తిప్పితే అది తిరగాల. అది క్రమం. సెట్ చేసుకో. నువ్వు సెట్ చేసుకునే విధానంలో ఉంటుంది. ప్రభుని అడుక్కో. ఈ పూట నీ ఆత్మ గెలవాలి. ఆత్మలో ప్రార్థన, మూలుగుడు, ఉపవాసాలు, జాగారాలు. ఆత్మ స్ట్రాంగ్గా ఉంటే శరీరం ఎంత పెద్ద లెక్క కాదండి, ఈజీగా శరీరాన్ని క్రమంలోకి తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ బలంగా, ఆత్మ పుష్టిగా ఉంటే శరీరం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆత్మలు గెలిచిన వాళ్ళందరూ శరీరం పూడుకుని చేయాలి. ఇప్పుడు ఆత్మ చెప్పిన మాట శరీరం వినాలి, శరీరం చెప్పిన మాట ఆత్మ. ఎందుకంటే జయరాజ్ అనే వ్యక్తిలో 100% ఆత్మకే ఉంది అక్కడ రేటు. ఈ శరీరం 0 పడిపోయింది. ఇప్పుడు ఈ శరీరం లెగమంటే లెగాలి. లెగవే, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇది అర్థమవుతుందా? ఇది ఎక్కువ తక్కువ మాట్లాడడానికి వీల్లేదు, ఇది గట్టిగా అరవటానికి వీల్లేదు, అమ్మో నాకు నొప్పులు అనడానికి వీల్లేదు. శరీరం నేను అన్నేమను. ఎందుకు అన్నేమను? ఆత్మ డబుల్ ప్రమోషన్, డబుల్ అభిషేకంతో ఉంది. దేవునికి మహిమ చెప్పండి. ఈ ఆత్మ డబుల్ అభిషేకంలో ఉన్నప్పుడు నాకు నొప్పి వస్తుందని శరీరం నాతో ఒక రోజు అంది, నోరు మూసుకోవే అంది ఆత్మ. ఏమంది? నోరు మూసుకొని మోకరించండి ఆత్మ. నీకు అట్ట చెప్తుంది అన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెబుతాం? ఆ గాలికి అయ్యే వినట్లేదు మాట. నీ ఆత్మ ఏమింటది చెప్పు, నీ శరీరం ఏమింటది చెప్పు. ఇప్పుడు నాతో శరీరం బోల్డ్ చెప్పిద్దండి, అరే జయరాజు నాకు నిద్ర వస్తుందంటది. ఇది ఏంటంటే నీకు నిద్ర వస్తుందా? శ్వాస కొట్టేనట్టు దిప్పురట్టు మొహం అయిపోద్ది అంట శరీరం. ఆత్మ మాట్లాడుతుంది, అది నన్ను బతికినాడుకుంటుంది. ఎప్పుడు శరీరం ఒరే పడుకోరా, నాకేంటి అలసటగా ఉంది అంటది. అలసటగా ఉంది, నాకు పడుకో, రెస్ట్ నాకు అంటది. ఏమను? ఊరి ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది అంటది. తిన్నాం. ఎందుకు అంటే నువ్వు గమనించాలి. ఎందుకు అంటే ఈ ఆత్మ గెలిచింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ గెలిచినప్పుడు ఈ శరీరం దీనికి ఆత్మకి దాసత్వం చెయ్యాలి. శరీరం గెలిచినప్పుడు ఆత్మ దాసత్వం చెయ్యాలి. ఇప్పుడు సపోజ్ శరీరం అంటది పడుకోవే, ప్రార్థన అవుతాంట, నువ్వు వెళ్ళిపోయి అదే చేస్తావంటే ఇక నేను ఆత్మ ఏమీ చేయదు. మరి ఏముంది? నువ్వు ఈ శరీరం ఏది చేస్తే దీనికి దాసత్వం చెయ్యాలి ఆత్మ. అలా ఉంది నీ పొజిషన్. ఇప్పుడు కాదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి.
మరి అవుననేది అర్థం దీనికి, మౌనానికి అవుననే అర్థం. ఇప్పుడు నీ శరీరం సుఖం కోరుకుంటుంది, ఈ ఆత్మ ఏం చేయదండి. ఒరే బాబు పిచ్చాడా, ఈ ఆత్మ ఏం చేయదురా. ఇక ఈ ఆత్మ ఇది ఆడితే ఆడిద్ది, గెంతితే గెంతిద్ది, పడుకుంటే పడుకుంటుంది. దానికి ఏం పని? 99.9% శరీరం గెలిచిపోతే మరి గెలిచినోడి బైబిల్ పాత నిబంధన గ్రంథ ప్రకారం, చట్ట ప్రకారం మరి గెలిచినోడికి ఏదైనా దాసుడు అవ్వాల్సిందే బైబిల్ ప్రకారం. శరీరం గెలిస్తే ఆత్మ బూడుగుం చేయాలి, ఆత్మ గెలిస్తే శరీరం బూడుగుం చేయాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారం, ఇది లా, ఇది ఒక చట్టం. ఈ చట్టం నెరవేరుద్ది. మరి మీలో అందరూ కూడా శరీరాన్ని పెంచి పోషించుకొని ఇది ఏం చెప్తే అది చేసుకుంటా కూర్చుని దరిద్రంగా బ్రతుకుతున్నారే. ఆత్మ అంతా దీనికి దాసత్వం చేస్తుంది. వినండి వినండి వినండి, ఈ ఆత్మని ఇప్పుడు నీకు బూడిగం చేసుకునేటట్టు పెట్టుకున్నావు. అమ్మా వెళ్ళాల్సిన ఆత్మ ఇది కాదు. శరీరం వెళ్ళదు అక్కడికి. హలో, శరీరం వెళ్ళదు, ఆత్మ వెళ్ళాలి పరలోకం. ఈ ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మ బూడిగుం చేయకూడదు, ఈ ఆత్మ గెలిపించాలి. దేవునికి మహిమ కలుగున ఆత్మను గెలిపించాలి. ఇది పరలోకం వెళ్తుంది. ఆత్మను గెలిపిస్తే ఇది పరలోకం వెళ్ళింది. నువ్వు శరీరాన్ని గెలిపించుకుంటూ కూర్చుంటే ఇది వెళ్ళదు, ఇది కాలిపోయేది, ఇది మట్టిలో కలిసిపోయేది, ఇది రూపురేఖలు పోయేది. నువ్వు దీన్ని గెలిపించుకుంటా సొల్లు చెప్పుకుంటా, దీన్ని గెలిపించుకుంటా, దీన్నేమో పండ పెట్టుకుంటా, దీన్నేమో దీనికి ఎలుపు రింగిలు చేసుకుంటా, ఇది దానికి కుదుర్చుకుంటా, ఇది పూడుగుం చేసుకుంటా ఉంటే ఇక ఈ ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియదైవించిన మాకు జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి. ఇది లాజిక్ గా లేదంటారా? ఈ పాయింట్ నీకు అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు అర్థమయ్యేటట్టుగా దేవుని దగ్గర ఈ మాట తీసుకొచ్చి పట్టుకొని చెప్పా. ఎందుకంటే నీకు చరిత్రలన్నీ తీసుకొచ్చి చెప్తే ఇప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే శరీరానికి ఆత్మకి వారు నువ్వు ఆలోచించుకో. ఎంతమంది శరీరం చెప్పిన మాట అంటున్నారు, ఎంతమంది ఆత్మ చెప్పిన మాట అంటున్నారు అనేది ఒక లెక్క అని వేసుకోవాలి. నేను ఎందుకు ఇప్పుడు మీకు నేను మోకాళ్ళ మీద వినమంటున్నానంటే, మోకాళ్ళ మీద ఎందుకు ఈ వర్తమానం వినమంటున్నానంటే, ఎన్ని ప్రసంగాలు విన్నా సరే ఈ శరీరానికి బుద్ధి అనేది రావట్లే. ఆత్మ దేవుడు చూస్తా ఉన్నాడంట నిన్ను. ఈ ఆత్మ ప్రతిసారి ఆత్మను అంటున్నావంటే నువ్వు, ఈ శరీరం అంటుందంట ఆత్మ నోరు మూసుకొని ఉండవే ఏంటి ప్రార్థన అంటున్నావు అంటుందంట నీ శరీరం ఈ ఆత్మని. ఆ తిట్లు కూడా చూసారండి, ఆ తిట్లు కూడా వినపడుతున్నాయి. నువ్వు తిడుతున్నావు ఆత్మని అంటే, నువ్వు ఆత్మని తిడుతున్నావు అంటే అర్థం ఏంటి? ఆత్మ నీ కింద పని మనిషి. ఇప్పుడు శరీరం పని మనిషి అవ్వాలి, ఆత్మ పని మనిషి అవ్వాలి. ఆత్మీయులకి శరీరం పని మనిషి అవ్వాలి. ఇప్పుడు నీ పని మనిషి ఎవరు చెప్పనా? అయ్యో మా ఇంట్లో పని మనిషి లేదయ్య గారు. పెట్టుకున్నావు కదమ్మా, ఉందిగా నీకు పని మనిషి ఉందిగా. ఈ ఆత్మను పని మనిషిగా పెట్టుకున్నావు. అసలు ఆత్మ విలువ నీకు తెలుసా? ఆత్మ గౌరవం నీకు తెలుసా? ఆత్మ ప్రత్యక్షత నీకు తెలుసా? ఆత్మలో రగులుటం నీకు తెలుసా? ఆత్మలో అగ్నితో నింపబట్టం నీకు తెలుసా? ఆత్మతో మాట్లాడటం తెలుసా? ఆత్మలో నువ్వు రేపటి రోజున మధ్యాకాశానికి వెళ్తామనే విషయం నీకు తెలుసా? అసలు ఆత్మ ఎవరైనా పని మనిషిగా పెట్టుకుంటాడా? ఏమండి, బుద్ధి లేని పనులు చేస్తున్నారు మీరందరూ. గొలియాతు చెప్పిన మాట వాస్తవం అయిపోయింది కదండి. గొలియాతు గడి పెద్ద మగ తీరులాగా మాట్లాడుతున్నాడు. మేము గెలిస్తే మీరందరూ మా కింద గూడుగు, మేమేం చెప్తా చేయాలి, మీరు గెలిస్తే మీరు ఏం చెప్తా చేద్దాం. నిజమే, నీ ఆత్మ గెలిచిందనుకో, నీ ఆత్మ గెలిచిందనుకో, ఈ ఆత్మ శరీరానికి ఏం చెప్తా చేసిద్ది. నువ్వు ఒక్కసారి ప్రయత్నించి చూడమ్మా. ఎందుకు లొంగదమ్మా శరీరం? పెద్ద చెప్పుకొస్తున్నారు. నువ్వు శరీరాన్ని గెలిపించుకుంటా ఉండి, అయ్యా నేను జయించలేకపోతానంటే నువ్వు ఫస్ట్ ఆత్మను గెలిపించు. అప్పుడు శరీరాన్ని ఎందుకు జయించలేదో చూస్తుంది ఆత్మ. ఫస్ట్ ఆత్మకి ప్రవేశించు, ఫస్ట్ ఆత్మలో దాహం తీర్చుకో, ఫస్ట్ ఆత్మతో నింపబడిపో. అన్య భాషలు మాట్లాడేసి స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమలు ప్రభుకు చెల్లిస్తా. జాగారాలు, ఉపవాసాలు, శరీరం నలగొట్టు. అసలు ఆత్మకి ఎక్కువ ప్రవేశించాయి, ఆత్మకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాయి, ఆత్మకి ఎక్కువ పలుకుబడి ఇచ్చాయి, ఆత్మకి ఎక్కువ రేటింగ్ ఇచ్చాయి. ఈ ఆత్మ తక్కి నాటేసింది శరీరాన్ని. ఏంటనుకుంటున్నావు? నీ గెలవలేకపోతున్నా, జయించలేకపోతున్నా, రాలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, చేయలేకపోతున్నా, బతుకు. ఎంతకాలం బతుకు? ఇక ఎంతకాలం సాకులు చెప్పుకుంటా? ఇక ఎంతకాలం అండి? ఆత్మ చెప్పిన మాట శరీరం వినాలంటే ఆత్మ రేటింగ్ ని ఆత్మీయ చేతులు ఎక్కువైపోవాలి. ఈ రోజున భక్తుల జీవితంలో ఆత్మ రేటింగ్ తగ్గిపోయి శరీర రేటింగ్లు పెరిగిపోతే ఒళ్ళు పెరిగిపోతుంది, తిండి పెరిగిపోతుంది. మాట్లాడకూడదు. ఎక్కడ నీ ఆత్మ నీ పని మనిషి అయితే నీ ఆత్మ నేను ఎదిరించదు. పని మనుషులు ఎదిరిస్తే ఊరుకుంటారా?
నువ్వేంటే జీతం కింద చేసేదాన్ని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు అంటావేమోనని ఆత్మ మాట్లాడలేదు. నువ్వు ఎప్పటికీ మళ్ళీ అర్థం. మరి నీ శరీరంలో ఏంటంటే ఆ యుద్ధంలో శరీరానికి రేటింగ్ ఉంది. ఇప్పుడు శరీరము ఆత్మకి జీతం ఎత్తుంది. నువ్వు నోరు మూసుకుని ఉండవే, జయరాజు గారు ఏం చెప్పినావు నువ్వు మాట్లాడు మాత్రమే, నువ్వు జీతం ఎత్తున్నావు. కాదంటే ప్రూవ్ చేయండి కాదనే వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారో చూస్తాను. నువ్వు జీతం ఇస్తున్నావు. వాడు బుధవారం శుక్రవారం ఆదివారం అంటే వాగుతాడు. ఆడి మాటలు బట్టి నువ్వు లెగిసావో కోమాలో నుంచి చంపేస్తా, నీకు జీతం ఎత్తున మూసుకుని కూర్చో అంటావు. నీకు అదేం మాట్లాడింది? అది దాసురాలు కదా, దాసుడు కదా, అది మాట్లాడకూడదు కదా, దాని పని కాదు కదా, అది మాట్లాడదు. ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఎంతమంది జీవితాలు శరీరాలు గెలిపించుకుంటే బుద్ధి జ్ఞానం లేకుండా ఆత్మలు పండబెట్టి ఆత్మలకు రెస్ట్ ఇస్తూ ఆత్మలకు జీతాలిస్తూ ఆత్మలు నోరు పంపిస్తున్న విశ్వాసాలు ఎక్కడ లేరా? ఎంతకాలం ఆత్మ నోరు పంపిస్తావు? ఎంతకాలం ఆ రగిలిపును ఆర్పేసుకుంటావు? ఎంతకాలం నీ నోరు మాట్లాడేస్తుంది, తిట్టేస్తావు, కొట్టేస్తావు. నీ శరీరంలో మూమెంట్లన్నీ జరిగిపోతున్నాయి. ఎక్కువ ప్రైవసీ, ఎక్కువ అథారిటీ నీ శరీరానికి ఉంది. నీ శరీరం ఏం చెప్తే చేస్తావు. ఇప్పుడు కోపాడు వెంట కోపడతావు, దాన్ని తిట్టడానికి తిడతావు, దాన్ని వెంటకి వెళ్ళవేంటి ఏడతావు, మొగుళ్ళు కొట్టవేంటి కొడతావు. కాదంటావా చెప్పు? ఈ శరీరం అస్తవ్యస్తాలుగా చెప్పిందమ్మా నీకు. ఏం చేస్తే చెప్పేస్తావా, ఏం చేయమంటే చేసేస్తావా? అరే ఇప్పుడు నువ్వు మంచిది ఆలోచించరా అన్నట్టు శరీరం చూసుకుని మంచి ఏంటి? అరే వాళ్ళని చూడలే వీళ్ళని చూడ ఎట్లా ఆలోచించరా అని ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని కోరికలు పెట్టిద్దు. నువ్వు దాని మాట వినుకుంటావు, దానికి రేటింగ్ పెంచు, దానికి వందకొని దించేసి ఈ ఆత్మ అంతా బూడిదలు చేసి నిజంగా నా ఆత్మలో దృశ్యాన్ని చూస్తే చాలా కన్నీరు, చాలా బాధేసింది నాకు. ఇదేంటి ప్రభు, ఆత్మలేని పని మనుషుల కింద ఉన్నాయి, ఆత్మలేని ప్రభు బూడిదలు చేస్తున్నాడు ప్రభు అన్నాడు. ఈ రోజున క్రైస్తవ సమాజ పరిస్థితులు అలా ఉన్నాయిరా బాబు అన్నాడు ప్రభు. అలానే ఉన్నాయి. 99.9% అలానే ఏడ్చిన ప్రతి క్రైస్తవ సంఘాలు, ప్రతి విశ్వాసులు, ప్రతి దైవజనులతో, యాచకులతో సహా అట్లాగా ఉన్నాయి ఈ రోజున పరిస్థితులు. ఏది వెళ్ళబోతుందో పరలోకానికి ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ శరీరం కాదు రేపటి రోజున ముస్తాబడి వెళ్ళటానికి పరలోకం. ఆత్మ వెళ్ళాలి. ఆత్మ పని మనిషిగా ఉంటే రేపటి రోజున ఆత్మ ఏమెళ్తుందండి? ఏమనంటే మేము చేయలేమంటావు. ఎందుకు వస్తున్నాయి మాటలు? ప్రార్థనలు మేము చేయలేమంటావు. ఎందుకు వస్తున్నాయండి? నువ్వు శరీరం పనులు చేయబట్టే కదా ఆ మాటలు వస్తున్నాయి. మీ ప్రార్థనకు రాలేమంటావు. ఎందుకు వస్తాయండి ఆ మాటలు? మీ ప్రార్థన చేయలేమంటావు. ఎందుకు వస్తాయండి ఆ మాటలు? మీ ఉపవాసం ఉండలేమంటావు. ఎందుకు వస్తాయండి ఆ మాటలు? మేము అన్ని గంటలు కూర్చోలేమన్నట్టావు. ఎందుకు వస్తాయండి ఆ మాటలు? ప్రార్థనలోనే ఎందుకు వస్తాయండి? ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు ఎందుకు జరుగుతుందండి? ఆలోచించారా? ఎప్పుడైనా నీ శరీరంలో నీ ఆత్మకి శరీరానికి యుద్ధం జరిగినప్పుడు శరీరం రేటింగ్ ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? నువ్వు ఆ స్వాకులు చెప్పడానికి, ఆ మాటలు చెప్పడానికి కారణం ఏంటి చెప్పనా? శరీరం గెలిచింది, ఆత్మ దాసత్వం చేస్తుందండి, దాసత్వం చేస్తుంది. ఒక్కసారి నా మాట వినండి, ఒక్కసారి అమ్మా మోకాలు వేయగలిగిన వాళ్ళు వేయండి తల్లి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు దయచేసి వేయొద్దు. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చొని పర్లేదు. మోకరించగలిగిన వారు మోకరించి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు. ఎందుకంటే శరీరం బలహీనత అయిపోవాలి, శరీరాలు ఓడిపోవాలి, శరీరాలు రేటింగ్ పడిపోవాలి, ఆత్మ ఇప్పుడే పుచ్చుకోవాలి, నిద్రలోకి లభిస్తున్న సింహాలు లెగవాలి. ఒక్కసారి సింహాలు లెగిసిందంటే ఆత్మను పోషించండి, ఆత్మ చనిపోవాలని, ఆత్మ చనిపోవాలని, ఆత్మ పోరాటం, ఆత్మ రావాలి, ఆత్మ పోవాలి, ఆత్మ ప్రత్యక్షత ఇప్పుడే రెండు చేతులకు ప్రభు గట్టిగా చెప్పండి. నిజమే,
నిజమే, ఆత్మలు రగులుతాయి. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మలు యజమాని పోస్టులోకి వచ్చేయాలి, శరీరాలు పని మనిషి పోస్టులోకి వచ్చేయాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆత్మ రేటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆత్మ సంచరించేది మధ్యాకాశంలో సంచరిస్తుంది. ఈ శరీరం రేపో మాపో మట్లో కలిసిపోద్ది, ఈ శరీరము కాలిపోద్ది, మట్లో కలిసిపోద్ది. కాబట్టి దయచేసి విశ్వాసులారా, 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎక్కువ ప్రైవసీలు శరీరానికి పోతూ ఆత్మకి ఎక్కువ అథారిటీ ఇవ్వటానికి మీరు పూనుకోమని ఆత్మీయుడుగా, ఒక నీ దాసునిగా, నీ కుమారుడిగా నేను సెలవిస్తున్నాను. బలిపీఠం దగ్గర నిలబడి ఇది యెహోవా వాక్, ఈ వాక్ని మీరు గ్రహించండి, మీరు ఆత్మలను పెంచి పోషించండి. అర్థమైందా? ఆత్మలను పెంచి పోషించి, ఆత్మ చెప్తే శరీరం చేసినట్టుగా, ఆత్మ చెప్పాలి, శరీరం చేయాలి. అలాగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోండి. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ యూదా? ఏమంటున్నాడు? నేను క్రీస్తుకును, యేసు క్రీస్తు ప్రభుకు నేను దాసుడను అంటున్నాడండి. ఈ రోజున మరి దాసుడును అన్న మాటలో మొదటి మాట చెప్పాను, ఎవరు గెలిస్తే ఓడిపోయిన వాడికి దాసత్వం చేయాలండి. మరి శరీరం గెలిస్తే ఆత్మ శరీరానికి దాసత్వం చేయాలి, మరి ఆత్మ గెలిస్తే శరీరము ఆత్మకి దాసత్వం. మరి నీకేం కావాలి? 2వ పాయింట్ని చూస్ చేసుకోవాలి. అంటే ఆత్మ గెలవాలి, శరీరం దాసత్వంలోకి రావాలి. ఇప్పుడు దాకా దాసత్వంలో ఉంది ఏంటి? నీ లెక్క ప్రకారం ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ యజమాని అయిపోవాలి, ఈ శరీరం దాసత్వంలోకి వచ్చేయాలి. ఈ శరీరం అనుకుంటుంది నేను ఉన్నదాన్ని అనుకుంటుంది. ఏమనుకుంటుంది? నేను ఉన్నదాన్ని అంటుంది. ఇప్పుడు ఆ ఉన్నదాన్ని నువ్వు పేదదానిలాగా చేయాలి. అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో దేవుడు పెట్టాడు ఇప్పుడు ఆయుధాన్ని. ఇప్పుడు ఉన్నోళ్ళు రేపటి రోజున బొచ్చులు పట్టుకొని అడుక్కోవట్లేదా? రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద ఉన్నోళ్ళు, ఆస్తిపరులు, ధనవంతులు అడుక్కుంటున్నారండి, అడుక్కుంటున్నారు. జ్ఞాపకం చేసుకునే ప్రియదవించడమా, పెద్ద పెద్దగా ఉన్నోళ్ళు, డబ్బులు కొట్టుకున్న వాళ్ళు, కార్లలో తిరిగే వాళ్ళు, బంగాళాలు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు ఏమి లేదు, పూర్పాకులో ఉంటున్నారు. అట్లానే నువ్వేం చేయాలంటే ఆత్మీయ జీవితంలో నేను ఉన్నదాన్ని రెచ్చిపోతుంది ఈ శరీరం, నువ్వు అట్టగా ఉండవని దీన్ని ప్రార్థన చేసేసి ఆత్మ ఉన్నదాన్ని చేసేయచ్చు. మనం దేవునికి ఇస్తే ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కృప దేవుడు ఈ పూట ఈ వాక్యం ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ యజమానురాలు శరీర పూర్వం చేసేది, శరీర పని మనిషి కింద శరీరం యొక్క రహస్యాలన్నీ మనమందరం ఆత్మని కల్పించడముగా, మన జీవితాలు ఆత్మ రేటింగ్లు పెరిగిపోవనుగా. 2వ పాయింట్ చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 44వ వచనం. వెండితో కొనబడిన దాసుడు. చాలు, నా వైపు చూడండి. వెండితో కొనబడిన దాసుడు. దేవునికి మహిమ కలుగునుగా. కొనబడిన వాడు ఎవడవుతాడంట? ఇక్కడ 2వ మాట చూడండి. అమ్మబడిన వాడు కొనుక్కున్న వాడికి చెప్పాలి. అమ్మబడిన వాడు కొనుక్కున్న వాడికి దాసుడు. ఇక్కడ ఏంటి? వెండితో కొనబడిన దాసుడు అంటే వెండి ఇచ్చి ఒకడు కొనుక్కున్నాడు అంటే అమ్మబడుతున్నవాడు కొనుక్కుంటున్న వానికి దాసుడు అవ్వాలి. ఇప్పుడు వినండి, ఇందాక మొట్టమొదటి పాయింట్లు ఏం చెప్పాము? గెలిచిన వాడికి ఓడినవాడు దాసుడు. ఇప్పుడు చూడు, అమ్మబడిన వాడు కొనుక్కున్న వాడికి దాసరత్వం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తా. ఐగుప్తుకు వెళుతున్నటువంటి ఇస్మాయేలుకి, వాళ్ళకి, ఆ జనాంగానికి వీళ్ళు ఏం చేశారంటేనండి, యోసేపుని అమ్మారు. 20 వెండి రూకలకి యోసేపుని అమ్మేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మేశారు. 20 వెండి రూకలు వీళ్ళు తీసుకున్నారు యోసేపు దగ్గర. యోసేపునేమో కొనుక్కున్న వాడికి ఇచ్చేశాడు. ఇప్పుడు యోసేపు వాళ్ళకు పూడుగుం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నువ్వు అమ్మబడ్డావు, నువ్వు ఒకరికి అమ్మబడ్డావండి, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాభం పొందుకున్నారు, నిన్ను అమ్మేశారు. అంటే ఇప్పుడు నువ్వు అమ్మేస్తే అక్కడ నువ్వు యజమానవ్వగా, కొనుక్కున్నవాడి కింద పడి ఉండాలి. నువ్వు ఎవడైతే నిన్ను కొన్నాడో ఆడి కింద నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి. ఈ 2వ మాట ఏంటంటే అమ్మబడుతున్నవాడు కొనుక్కున్న వానికి దాసుడు అవ్వాలి. మీరు చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియదేవజనమా, అపవాదికి ఒక అంగడి ఉంటుందట.
చాలా జాగ్రత్తగా వినండి. అపవాదికి ఒక అంగడి ఉంటుందంట. ఒక అంగడి ఉంటే ఆడు ఏం చేస్తాడంటే నీ శరీర సుఖాలు కావటానికి ఆ అంగడిలోకి వెళ్ళి నువ్వు కొనుక్కోవాలి. వినండి, అపవాది అంగడి ఎంత ఉందంటే చాలా ఒక ప్రపంచం అంతా ఉంటుంది వాడి అంగడి. ఆ అంగడిలో నీకు శరీర సుఖాలను అందించి శరీర వ్యామోహాలను పుట్టించి ఒక కామ తత్పురుషాన్ని పుట్టించగలిగిన ఐటమ్స్ అన్ని కూడా వాడి అంగడిలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగనగాక. నీ శరీరానికి మోసు పుట్టించి నీ శరీరానికి ఆశ పుట్టించి నీ శరీరానికి టెంప్టేషన్స్ పుట్టించేవన్నీ కూడా ఐటమ్స్ అన్ని ప్రతి ఐటమ్ వాడి దగ్గర దొరకందంటూ ఏమీ ఉండదు. ప్రతి ఐటమ్ వాడు అంగడిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని కొనుక్కొచ్చుకోవాలి. సపోజ్ బూతులు అనేటి ఎవరి దగ్గర ఉంటాయి అంటే వాడి దగ్గర ఉంటాయి. బూతులు కొనుక్కున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు నీ నోట్లోంచి బూతులు వచ్చినాయి అంటే నువ్వు వాడి దగ్గర కొనుక్కున్నావు. ఏం పెట్టుకుంటావు అంటే వాడు అంటాడు నీ ఆత్మను తనిఖీ చేయి అంటాడు. నీ ఆత్మను పెట్టి ఇక్కడ అంటాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పెట్టి తీసుకెళ్ళంటాడు ఆ బూతుల్ని. నువ్వేం చేస్తావు? ఎంతటికైనా తెగించేసి నువ్వేం చేస్తావు అంటే నీ ఆత్మీయ జీవితాన్ని వాడికి తనిఖీ చేసేసి బూతులు కొనుక్కొచ్చుకుని మాట్లాడేసేస్తావు. అంటే కొనుక్కొచ్చుకున్నానని తెలియదు కానీ నీకు ఆ ప్రాసెస్ అంతా అలా జరిగింది. పిచ్చమోకం దానికి తెలియట్లా. నువ్వు వెళ్ళిపోయి వితిన్ సెకండ్స్లో నీ నోట్లో నుంచి ఒక వల్గర్ లాంగ్వేజ్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? అంగడిలో నుంచి నువ్వు కొనుక్కున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని వాడికి తనిఖీ పెట్టేశావు. మరి ఎంతకు పెట్టేస్తున్నావు? దినదినం నీ ఆత్మీయ జీవితం తగ్గిపోతుందంటే దినదినము ఏది ఇచ్చేస్తానని చెప్తున్నావు వాడికి అంటే ఇచ్చేస్తున్నావు. వాడు అంటాడు నీ ఆత్మీయ జీవితాన్ని తనిఖీ పెట్టు, నీ ప్రార్థన తనిఖీ పెట్టు, నీ ఉపవాసాన్ని తనిఖీ పెట్టు, నువ్వు దాన్ని తనిఖీ పెట్టి నువ్వు తీసుకో అంటాడు. ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నావు లేదంటే గొడవలకు వెళ్తున్నావు. ఆ గొడవలు దానికి కూడా కారణం ఎవడు? ఆడి దగ్గర ఉంటే ఆ గొడవలు కూడా కొనుక్కోవాలంటే ఆడి దగ్గరే. నువ్వు గొడవలు పడుతున్నావు. మరి ఇంటి మీద ఏంటి భర్త లేదు, ఈదులో వాళ్ళు లేరు, బయట వాళ్ళు లేరు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవడి మీద పడితే ఆడి మీద అరిసేస్తా ఉన్నావు. ఏమా కొనుక్కు తెచ్చుకుంటున్నావు ఏంటమ్మా అంటే పక్కనే ఉండదు కొట్టు. ఇప్పుడు కొట్టు పక్కనే ఉంది, ఎరగబడికిపోయి పోనేస్తున్నాం. మరి ఆత్మీయ జీవితం ఉంది కదా, ప్రతిష్టత ఉంది, సమర్పణ ఉంది, ఎంత డబ్బు ఉంది నీకు, అవన్నీ అడిగంటే నువ్వు ప్రతిష్టత పోవడానికైనా ఇష్టపడిపోతున్నావు, సమర్పణ పోవడానికైనా ఇష్టపడిపోతున్నావు, పరిశుద్ధత అంత ధనాన్ని ఖర్చు చేస్తున్నావు ఏంటమ్మా నాకు అర్థం కాదు. అవి దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడడానికి నీ ప్రతిష్టత జీవితాన్ని ఆడి దగ్గరికి వెళ్ళి వామ్మో దాన్ని ఇచ్చి నీ ప్రతిష్టతనిచ్చి ఆ బూతులు మాట్లాడుకుంటా, ఆ గొడవలు చేసుకుంటా, ఆ తలకాయ నొప్పులు అవ్వారు, ఆ పనికిమాల ఆలోచనలు, ఆ పనికిమాల మాటలు మాట్లాడుకుంటా ఆడి దగ్గర అంగడిలోకి వెళ్ళి ఎన్ని కొనుక్కొచ్చుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు వాడి కింద ఏమయ్యావు? దాసుడు అయిపోయావు, అమ్మబడిపోతున్నావు నువ్వు వాడికి. నువ్వే వాడికి అమ్మబడిపోతున్నావు. ఎవడో అమ్మే కర్మ ఇవ్వట్లేదమ్మా, ఆ ఛాన్స్ ఇవ్వట్లే. నిన్ను ఎవడో అమ్మేస్తే ఆడు బతుకుతాడా? ఆడు బతకనెత్తా వాడిని. నిన్ను ఎవరో అమ్మేస్తే నిన్ను నువ్వే మోసపుచ్చుకొని నిన్ను నువ్వే అమ్మేసుకొని బూతులు కావాలని ఆడి దగ్గరికి వెళ్ళి బూతులు కొనుక్కొచ్చుకొని, గొడవలు కావాలని ఆడి దగ్గర గొడవలు కొనుక్కొచ్చుకొని, పనికి మన ఆలోచనలు ఆలోచించాలని ఆడి దగ్గర అవన్నీ తెచ్చుకొని, ఇప్పుడు చాటింగ్లు చేయాలన్నటువంటి వాడికి నీ ఆత్మీయ జీవితాన్ని తనిఖీ పెట్టేసి అవన్నీ చేసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా, వల్గర్ లాంగ్వేజ్లు మాట్లాడుకుంటా, డబుల్ మీనింగ్లు మాట్లాడుకుంటా, అక్కడికి ఇక్కడ మాటలు మోసుకెళ్ళుకుంటే పనికి మన స్వభావాలు, పనికి మన తత్వాలు ఆ రంగంలోకి వెళ్ళి ఎన్ని కొనుక్కొచ్చుకుని ఆత్మీయ జీవితాన్ని మంట కలుపుకొని ఆత్మీయ జీవితానికి తనిఖీ పెట్టేస్తున్నావు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే నీకు. ఆ చండాలమైన ఒక మాట మాట్లాడడానికి నీ ప్రతిష్టత నాడి దగ్గర అమ్ముకొని వచ్చావా? నువ్వు దాసుడు అయిపోయేవాడికి ఆటలాడుతున్నాడు వాడు ఇప్పుడు. ఎందుకంటే పద్దాకలు నువ్వు ప్రపంచంలో వాడంత షాప్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒకటి చూడండి, ఏదైనా ఐటమ్ ఒక షాప్లో బాగుంటుందంటే నువ్వు అక్కడ దాకా వెళ్తావు, పెట్రోల్ ఖర్చు ఎంతవని, డబ్బులు ఎంతవని. ఆ షాప్లో ఐటమ్ బాగుంటుందంటే నువ్వు అక్కడ అంత దూరం వెళ్ళి ఇంకా 10 మందికి చెబుతావు. మరి ఐటమ్స్ బాగుండేవి ఈడ అంగడిలోనే బాగుంటాయి. మరి ఇంకెవరు పెట్టల దుకాణం, బూతుల దుకాణం, కొట్లాట్ల దుకాణం, తిట్ల దుకాణం, వ్యభిచార దుకాణం, ఒక పాపపు దుకాణం, కామతత్పురుష దుకాణం, అది దుకాణాలన్నీ పెట్టింది ఆడే. మరి ఆడి దగ్గర బాగుంటాయి కాబట్టి నువ్వు పొద్దుకూకులు ఆడి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమిస్తామంటాడు. నువ్వే దానికి అయిపోమంటాడు. నీ ప్రార్థనా జీవితం అంట పెడతావు, నాకు నువ్వు సమర్పించుకున్నావు కదా ఆ సమర్పణ జీవితాన్ని అంట పెడతావా? మరి పెడుతున్నావు. ఇప్పుడు నేనున్నాను ప్రభా, నేను నీకు సమర్పించుకున్నాను, నేను ప్రభుకి నేను చెప్పాను, అలా ఉంటున్నాను. ఇప్పుడు నేను చెడుగా ఆలోచించాలనుకోండి, ఆడి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఆడి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే ఫ్రీగేవాడుగా, ఆడ అట్లాంటి మంచోడు కాదుగా. మీ ఇళ్ళ దగ్గర కొట్లోళ్ళు మంచోళ్ళేమో, ఫ్రీకి ఇస్తారేమో, డబ్బులు ఇవ్వకపోయినా తర్వాత ఇస్తానని చెబుతావు. ఇస్తావో సత్తావో తర్వాత సంగతి. ఆడి మంచోడు కాదు, ఆడికి తలన్న తీసి అక్కడ పెట్టాలి.
ఇప్పుడు నేను ఆడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏంటంటే ఒక చండాలమైన ఆలోచన నాకు కావాలని ఆడి దగ్గరికి వెళ్ళి ఆడంటాడు, ఒరే నీ సమర్పించుకున్నావు కదా, ఆ సమర్పణని నాకు తనిఖీ పెట్టి తీసుకో అంటాడు. నేను ఎందుకు ఒప్పుకుంటాను? 5 నిమిషాలు, అరగంట, పావుగంట యుద్ధం కొరకు ఏంటంటే ఈ సంవత్సరాల పాటు ఈ సమర్పణని, ఈ సేవా జీవితాన్ని ఆడికంటే ఇచ్చేస్తేనంట. ఆడంట నాకు అయ్యిస్తాడంట. ఏంటి 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, లేదంటే పూట, లేదంటే రోజు, లేదంటే 2 రోజులు. ఈ పనికి మన బతుక్కి నీ పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటే ఎన్ని ఆడి దగ్గరికి వెళ్ళి ఆడ అంగళ్ళు అన్ని తాకట్టు పెట్టి ప్రార్థన జీవితాన్ని, ఉపవాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఆరాధన జీవితాన్ని, భాషల జీవితాన్ని, గెంతుల జీవితాన్ని అంతా ఆడి దగ్గర పెట్టి ఆడికి దాసురాలు పనికి మన పుత్తులు విని చండాలు అనిపించట్లేదండి వాక్యం వింటున్నప్పుడు మీకు? దరిద్రం విని బూతులు మాట్లాడడానికి నీ శ్రేష్టమైన సమర్పణ తీసుకెళ్ళాడు చేతిలో పెడతావా? దరిద్రమైన పనులు మీరు ఒకసారి ఆలోచించండి, మీ బుర్రకు ఎక్కించుకోండి. ఇది వాక్యంగా వినొద్దు, ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. అమ్మబడుతున్నవాడు, వినండి, అమ్మబడుతున్నవాడు కొనుక్కున్నవాడికి దాసరి కొంచెం. ఇప్పుడు నువ్వు ఎవరికి దాసుడు అమ్మా? నువ్వు ఎవరికి దాసుడు అయ్యా? ఇప్పుడు అపవాది గడికి దాసుడు కాదా నువ్వు? ఇప్పుడు ఆడి అన్ని నీలో కనపడుతుంటే ఆడ కొట్టుకెళ్ళి అన్ని కొనుక్కొచ్చుకొని నీ శ్రేష్టమైన ఆడి దగ్గర తగలబెట్టుకొని మా ప్రార్థన పోయిందండి అంటే ఎక్కడ ఇచ్చామమ్మా? మా ప్రార్థన పోయిందండి, ఆత్మ పోయిందండి, పనికి మనం మాట్లాడకూడదు. వెళ్ళిపోయాము, వాడికి ఇచ్చేసావు. ఆడికి ఇచ్చేసి కొనుక్కొచ్చుకుని ఈదుల వాళ్ళ మీద ఎగిరావు, ఇంట్లో వాళ్ళ మీద ఎగిరావు, పనికి మనల్ని ఆలోచించావు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసేసావు. అన్ని కొనుక్కొచ్చుకొని ఆత్మను అడిగి ఇచ్చేసి, భాషలు అడిగి ఇచ్చేసి, అయ్యా నేను ఇదివరకు లాగా భాషను మాట్లాడలేకపోతున్నాను అంటారు. నాకు నిజంగా ఒళ్ళు మండిపోతుంది తెలుసా? ఏంటి కారణం దానికి? నువ్వు వెళ్ళిపోయి వాడు అడిగేదే అయ్యి డబ్బులు అడగడు. డబ్బుల కంటే శ్రేష్టమైన దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇదే అడుగుతాడు. ఆడొచ్చి ఖచ్చితంగా ఇదే అడుగుతాడమ్మా. నువ్వు బాగా ప్రార్థన చేస్తావు కదా, అది నాకు ఇవ్వు, ఇది తీసుకెళ్ళంటాడు. మరి అదే అయ్యా ఇప్పుడు నేను మచ్చతో గొడవ పెట్టుకోవాలని ఆడి దగ్గరికి వెళ్ళి ఆ గొడవ కొనుక్కొచ్చుకుంటావు. కన్నీటి ప్రార్థన నీకు బాగా వచ్చింది, ఈడేమి ఇది ఇమ్మంటాడు. ఇచ్చేసి గొడవను తెచ్చుకొని అరగంట గొడవ పడతాం, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. అవునా కదా? ఇద్దరు గంటకో 2 గంటలకు కలిసిపోతారు. ఇక్కడికి వచ్చి కన్నీటి ప్రార్థన పోయింది అయ్యగారు, ఎక్కడిచ్చావు అక్కడ తెచ్చుకోయింది, లాగా ఈడ్స్ కొడతాడు. ఏంటంటే నువ్వు నా దగ్గర గొడవ తీసుకెళ్ళి నీ అత్త మీద పుకారులు అని తీసుకెళ్ళావు, ఇద్దరికి బాగా గొడవలు పెట్టావు, మీరు కలిసిపోతున్నా నన్ను ఏం చేయమంటారు అంటాడు. నిన్నే తీర్చుతా అంటాడు, చెప్పు తీసుకుంటా అంటాడు. ఏమమ్మా సిగ్గులేని పనులు, నా గంట గొడవకి అరగంట గొడవలకు మళ్ళీ కలిసిపోయే దరిద్ర దౌర్భాగ్యమైన వాటికి మీ విలువైనవన్నీ ఆడికి తీసుకెళ్ళి అంటగడుతున్నారు. అర్థమవుతున్నాం. దేవుడికి మహిమ స్తోత్రాలు చెల్లించారు. పనికి మాలాడు కోసం ఆడికెళ్ళి అంత దరిద్రంగా ఆడికి ఇచ్చేసి మా లేదయ్యా పోయింది. ఇప్పుడు మీరందరూ కలిసే ఉన్నారు, ఏం పోయింది? అర్థం చేసుకోండి తల్లి. నీకు అర్థం కాని మొక్క ఏంటంటే ఈ దరిద్రమైన ఆలోచన ముందర వదిలేస్తే ముందర జరగాలి అంతేనా? ముందర గొడవ అయిపోవాలి, ముందర ఆలోచించేయాలి, ముందర సొల్లుగా చేసుకోవాలి, ముందర దాంతో మాట్లాడేసిన తర్వాత సొల్లుగా చేసిన తర్వాత గొడవ పడిపోయిన తర్వాత ప్రార్థన పోయిందని, అభిషేకం పోయిందని, ప్రతిష్ఠత పోయిందని, సమర్పణ పోయిందని ఏడుపులు అవసరమా? ఈ గంటకి, ఒక పూటకి, 2 రోజులకి, 5 నిమిషాలకి ఇది వాడి దగ్గర ఇచ్చేసి తనిఖీ పెట్టేసి పాత నిబంధన గ్రంథ ప్రకారం వెండికి కొనుక్కుంటారు ఏదైనా సరే. వెండినిచ్చి అక్కడ అదే రాయబడి ఉంది నిర్గమ 12:44లో, వెండితో కొనబడిన వాడు దాసుడు, కొనుక్కున్నవాడికి దాసుడు. మరి అంతా వాడికి ఇచ్చేస్తున్నావు, నువ్వు దాసురాలు అయిపోయావు వాడికి. వాడు నేను కొనుక్కున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని కొనేసాడు, ఆడికి అమ్మేసావు తీసుకెళ్ళిపోయి. దైవజనుడు భారంగా రావటం, దైవజనుడు అక్షని నిస్తేపం చేయటం, నువ్వు తీసుకెళ్ళి ఆడికి అమ్మేయటం. బాగుంది కదా? చాలా బాగుంది. నీ అభిషేకం కొరకు దైవజనుడు దీవారాత్రులు ప్రార్థనలు, ఉపవాసాలు, జాగారాలు చేసి నీ మీద హస్త నిక్షేపం చేస్తే నీ హస్త నిక్షేపణ అంతా, ఈ పరిశుద్ధాత్మ అంతా, కంట్రోలింగ్ అంతా ఆడి చేతిలో పెట్టేసావు. నువ్వు వాడికి దాసుడు అయిపోయావు. నువ్వు అమ్మబడ్డావు వాడికి, నిన్ను నువ్వుగా అమ్ముకున్నావు. ఎవడన్నా నమ్మాడా నిన్ను? ఆయన తీసిరా, గోపులు వాయిస్తా ఆయన తీసిరా అన్న దగ్గరికి. నేను అమ్మబడలేదయ్యా, వాడే నన్ను నమ్మాడు, ఆయన తీసిరా, నా ముందు నిలబెట్టి ఆయన తీసుకొచ్చి
వాక్యం కూడా క్లియర్గా ఉంది. నువ్వే అమ్ముకున్నావు. వాక్యం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి ఒకసారి. మొదటి రాజులు 21:20. అంతటా అహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా అన్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక. చాలు. ఏలియా అంటున్నాడు అహాబుతో, ఒరే పనికి మాలాడా, నేను అమ్మడం ఏంట్రా నిన్ను? యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నీవే పనికి మాటలు నువ్వు. ఎవడమ్మాడమ్మ నిన్ను? పక్కనాడండి, ఎదురుదండి, వెనకదండి, ఓపెబడి పెట్టేస్తాడు దేవుడు. ఈ పనికిమాలోడు అహాబు పనికిమాలోడు అంటున్నాడు, ఓరే బాబా నువ్వు చిచ్చులు పెట్టినోడు వచ్చావా అంటే ఏలియా అంటున్నాడు, ఒరే పనికిమాల మాటలు మాట్లాడు బాకరా, నేను చిచ్చులు పెట్టడం ఏంట్రా, నేను పెట్టడం ఏంట్రా, యెహోవా దృష్టికి నిన్ను నువ్వు అమ్ముకొని నన్ను నా మీద పడతావేంట్రా అంటున్నాడు. అక్కడ నీ భాషలో నా భాషలో మాట్లాడుకోవాలంటే భాష అంతే. నా శత్రువు వచ్చేసాడు అంటున్నాడు అహాబు. నా శత్రువు వచ్చేసాడు, దేవునికి నా గొడవలు పెట్టినోడు వచ్చేసాడు అంటున్నాడు. ఏలియా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, ఒరే పనికి మాలాడ, నీకు దేవుడికి నేను గొడవలు పెట్టడం ఏంట్రా? నీవు యెహోవా దృష్టికి కీడు చేసి నిన్ను నువ్వు అమ్ముకొని దరిద్రమైనటువంటి ఆ కీడు కోసం, ఆ ద్రాక్షవనం కోసం నిన్ను నువ్వు అమ్ముకొని ఆయన్ని చంపించేసి నీ ఇష్టానుసారంగా చేసుకుంటా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంది. నువ్వు నీ భార్య దగ్గర, నీ భార్య ఏమైందండి అంటే మూతి ముడుచుకుంది, నీ భార్యతో చంపించింది నువ్వు, ఆ ద్రాక్షవనాన్ని లాక్కుంది నువ్వు కాదంటావారా? పైపించి నన్ను అంటావేంటి? నేను నీ భక్తిని చెడగొట్టానా? అమ్ముకోలేదా? చాలా మంది దాసులు అయిపోతున్నారు, మిమ్మల్ని మీరు అమ్మేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు. ఎవడమ్మట్లా? మీ భక్తి మీరు అమ్ముకుంటున్నారు, మీ ప్రార్థన మీరు అమ్ముకుంటున్నారు, మీ కన్నీటి జీవితాన్ని మీరు అమ్ముకుంటున్నారు. అయ్యా నాకు అభిషేకం పోయింది, అయ్యా నాకు ప్రార్థన పోయిందంటే నేనేం చేయలేను. వాడి కింద దాసత్వంగా బతకాల్సిందే కదా, తప్పదు. మరి ఇంకేం చేస్తావు? ఈ రోజున విడిపించబడాలనే వాళ్ళందరూ దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. విడిపించబడాలి. అర్థమైంది? నువ్వు గనక వాడికి చాలా వరకు అమ్మేసుకున్నావులేండి, నీ భక్తి అంతా తగ్గిపోతుంది. రోజు రోజుకు చూస్తుంటే ఏమి నీలో కనపడట్లా భక్తి. నాకు నిజంగా చెప్తున్నా, నిజంగా రోజు రోజుకి నీ భక్తి, నీ ఆత్మీయత పెరగాలి. శరీరం గెలుస్తుంది మొదటి పాయింట్, ఈ ఆత్మీయమో బూడుకొని చేస్తుంది శరీరానికి. రెండోది వచ్చేటప్పటికి నిన్ను నువ్వే ఆవిడికి అమ్ముకుంటున్నావు. నువ్వు దాసురాలివి, దాసుడు అయిపోయి వాడి కింద. దేవునికి దాసులం కాదు మనం దేవునికి దాసులం ఎప్పిప్పే, అది చాలా తప్పు. నువ్వు అలా అంటే ఆ మాట నువ్వు పైకి ముఖస్థుతి కోసం అంటావేమో, రియాలిటీ నేను చెప్పినా నువ్వు అపవాదికి దాసుడివి. ఎందుకంటే వాడి కొట్లో ఉన్న సామానన్ని నీ నోట్లో, నీ చూపుల్లో, నీ ఆలోచనలో, నీ ఇకిళ్ళలో, నీ చేతుల్లో, నీ కాళ్ళు క్లియర్గా నాకు కనపడిపోయిన విశ్వాసులకి క్లియర్గా కనబడుతున్నాయి. అర్థమవుతుందా? దేవునికి ఇంకా క్లియర్గా దగ్గరగా భూతత్వం పెట్టకపోయినా ఆయనకి క్లియర్గా ఆడు కొట్లో సరుకులన్నీ నీ ఒంట్లో, నీ మాటలో, నీ చూపుల్లో సమస్తం వాడి ఐటమ్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి. అంటే నువ్వు దేవునికి దాసుడివి, దాసురాలు కాదు, కానీ అపవాదికి దాసురాలుగా ఉన్నావు. జ్ఞాపకం చేసుకో. కానీ యూదా అట్లా అనట్లా, నేను యేసుక్రీస్తు ప్రభువుకి దాసుడను అంటున్నాడు. ఈ పోస్ట్ నీకు నాకు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే అది అనుగ్రహించబడునుగా, అది ఇప్పుడే జరుగునుగాక. అంటే ఇప్పుడు నీ శరీరం ఓడిపోతే జరిగిద్ది. శరీరం ఓడిపోయి ఆత్మ గెలవాలి. నువ్వు పిచ్చి కూతలు కూసుకుంటా ఈనేసి గంగిరెద్దులాగా తలకే ఊపేసి వెళ్తే కుదరదు. శరీరం ఓడిపోయి ఆత్మ గెలవాలంటే ఇక రేపటి నుంచి నీ మాటల్లో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రార్థనకి రమ్మన్నా, ప్రార్థన చేయమన్నా, కుటుంబంలో ప్రార్థన చేయమని నేను చేయలేను అన్నాం అనుకో, ఇంకా నీ ఆత్మ గెలిసే ఉంది, ఇంకా శరీరం బూడుకొని చేస్తూనే ఉంది. ఏమండి, నాకు మొన్న
ఆశ్చర్యం వేస్తుంది. ఒక వచ్చారా, ఫిలిప్ వచ్చాడా, గొడ్డు జ్వరం పాపం పిల్లవాడికి. నేను స్టన్ అయిపోయిన పిల్లవాడిని చూసి, నాన్న వచ్చేటప్పుడే ఉందా నీకు ఆ జ్వరం? ముందు నుంచే ఉంది, ముందు రోజు నైట్ నుంచే ఉంది, అయినా తెలిసినా నువ్వు వచ్చావు. అలాగే చివర కూర్చున్నాడండి. ప్రేయర్ అంతా అయిపోయింది. ప్రేయర్ అంతా అయిపోతే నేను కొంతమందికి ప్రేయర్ చేస్తున్నాను, పక్కన చలిజారం వచ్చేసింది అనుకుంటా. వాళ్ళ అమ్మగారు దుప్పట్లో కప్పారు, పడుకున్నాడు. అసలు నేను చెయ్యేసానండి, వేడి నీళ్ళు కాగిపోతాయి. పొయ్యి మీద పెట్టుకోకర్లా, మనం వేడి నీళ్ళు తీసుకెళ్ళి పిల్లోడు ముఖం మీదో లేదంటే పొట్ట మీద పెడితే ఒక 2-3 సెకండ్స్లో కాలిపోతాయి, ఎక్కువసేపు కూడా అక్కర్లా. బగ్గ కాలిపోయి మండిపోతే అవసరం అంటే పిల్లోడు కావాల్సిందే. నాన్న ఒక్క విషయంలోనే కాదు, నాన్న శరీరం పూర్తిగా ఓడిపోవాలి నీ జీవితంలో. అంటే నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్తున్నానంటే, వినండి, ఎందుకు ఆ ఉదాహరణ చెప్తున్నానంటే, శరీరాలు ఓడిపోయిన వాళ్ళు అలా ఉంటారండి, ఆత్మలు ఓడిపోయిన వాళ్ళు అలా ఉంటారండి. మన శుక్రవారం చెల్లికి బాగాలేదు, అలానే ఏరియా వాళ్ళ అమ్మకు కూడా బాగాలేదు అనుకుంటా కదా, వాళ్ళ అమ్మకి బాగాలేదు, ఆ పిల్లడికి. అసలు నిజం నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే దైవ వాక్కులు కొంతమందిలో పనిచేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కదా, దేవుని వాక్యంకి వెళ్ళి ఎవరు ఉంటారు, నేను వాళ్ళకి వెళ్ళి ఉంటాను వాళ్ళ కోసం. మరి ముఖ్యంగా ఎందుకంటే కొంచెం భారం ఎక్కువ తీసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పడిపోకూడదని. ఎందుకంటే అటువంటి వారిని చూసినప్పుడు నాకు సంతోషము, ఆనందము కలుగుతుంది. వాక్యము కనబడుతున్నది. శరీరం ఓడిపోవునుగాక ఈ పూట నుండి, ఆత్మ గెలుచుగాక. మీరు నమ్మరు, నా కుడి కాలు దాదాపు 2 రోజుల నుంచి, మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పలేదు, భయంకరమైనటువంటి పాదమంతా భయంకరంగా నొప్పి వస్తుంది. నేను ఇప్పుడు కూడా ఎడం కాలు మీదే నిలబడ్డా, కుడికాలు కొంచెం పైకే బేస్ చేసి ఉంచాను. తెలుసా విషయం మీకు? భయంకరమైన పోటు. అయినా కుర్చీ తెచ్చుకొని కూర్చొని చెప్పొచ్చు, కానీ అవసరం ఎందుకులే అనుకుని ముందుకు కొనసాగిపోతున్న వాక్యములు. దేవునికి మహిమ. నిలబడతానా లేదా? నిలబడినంతసేపు నిలబడుతున్నా, కూర్చుని నాకు వచ్చేస్తుంది భయంకరమైన పోటు. కూర్చుంటే చాలు భయంకరమైన పోటు వచ్చేస్తుంది. అయినా దేవునికి మహిమ కలుగునుగా. ఈ కాలంటుంది, ఒరే కుర్చీలో కూర్చొని చెప్పిరా అంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఏమంది, నేను ఎందుకే బిల్డప్ శరీరమా నీకు? బిల్డప్ ఎందుకే నీకు? నువ్వు పడుండు, నేను నిలబడే చెప్తా, నువ్వు మూసుకున్న మాట నన్న. ఇప్పుడు నా మాట ఎంట్లారే కాలు ఎందా కాలి ఇంత వినాలి, అది ఇప్పుడు వింటుంది, ఏడుతుంది. ఇప్పుడు కాలు నాకు కనపడుతుంది, ఇది పనికిమాలోడు నన్ను ఇంకా నొప్పి చేస్తున్నాడు అన్నది ఏడుతుంది. ఏడవండి, మీరు అట్టంటి వాళ్ళు కాదు కదా. రెస్ట్ బాగా సుఖమరిగిపోయి పడుకొని తినేసి బాగా 7 సప్త పాపాల్లో 4వ పాపం బాగా బరి తెగించి తినేసేయి. పొట్ట సాన్లంత వాంతి వచ్చేదాకా గొంతులోంచి బయటకు వచ్చారు. అటు తిని ఆత్మను మాత్రం పని చేయించుకో, పొద్దుగూగులు పని చేయించుకో. అమ్మ పడతానే ఉండు, పొద్దుగూగులు ఆడి దగ్గర కొనుక్కుంటూనే ఉండు. ఆడికి దాసుడు అయిపోయి తల్లి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఏలి అంటున్నాడు, ఒరే నువ్వు యెహోవా కీడు చేసి నువ్వు అమ్మేసుకున్నావురా బాబా, నువ్వు నన్ను అనమాగరా అంటున్నాడు. నువ్వు నన్ను అనొద్దురా, నువ్వు అమ్ముకొని నన్ను అంటావు ఏంట, నా మీద పడి ఎడుతావు ఏంటన్నాడు. కేవలం ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని మీరు అమ్ముకునే వాళ్ళు? అమ్ముకున్నారు, ఆల్రెడీ అమ్ముకునే వాళ్ళు కాదు, అమ్ముకున్నారు. మీ ఆత్మను అమ్మేసుకున్నారు, ఆడికి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు. మీరు దాసులు, ఆడికిలో దాసులు అయిపోయారు. కానీ యూదా అంటున్నాడు, ఫస్ట్ మాటే యూదా రైట్ యేసుక్రీస్తుకి నేను దాసుని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున ఈ రోజున యేసుకు దాసత్వం అందరూ చేయదుముగాక, ఆయన దాసులం అయిపోయేదుముగాక. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 2 మాటలు ఎంతమందికి అర్థమయ్యి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక 3వ మాటకు వచ్చేద్దాం. చివరి మాట, 3వ మాట వినండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఓడినవాడు గెలిచిన వాడికి దాసుడు, ఓడిపోయిన వాడు గెలిచిన వానికి దాసుడు.
అమ్మబడిన వాడు కొనుక్కున్నవాడికి, అప్పు చేయవాడు అప్పిచ్చేవాడికి. ఈ 3 మాటలు మీకు అర్థం అవ్వాలని చాలా భారంతో వచ్చాను నేను ఇక్కడికి. 2 మాటలు అర్థమైంది, దేవునికి స్తోత్రం. 3వ మాట, అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి దేవునికి మహిమ. నేను ఉన్నాను, అప్పు చేయడానికి ఒక దగ్గరికి వెళ్ళాను, అప్పు చేశాను. ఆడెన్ని నానా బూతులు మాట్లాడినా నేను పాడాలి, ఆడెన్ని మాట్లాడినా నేను పాడాలి. నువ్వు పడతావు, రివర్స్ మాట్లాడితే ఆడు ఇప్పుడే ఇచ్చామంటాడు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? అడిగి దాసుడివి దాసురాలు. మళ్ళీ ఏమంటావు? కొంతమంది అప్పు తీర్చేసి నాకు చెప్తానండి దాని పని. అంటే అప్పుడు దాకా నువ్వు ఎవరే? స్వప్నార్థాన్ని అప్పుడు దాకా నువ్వు ఎవరే? అది అర్థమవుతుందో? పనికి మాలిన దాసత్వం చేసుకుంటా అప్పు తీర్చేసి నాకు చూస్తావా? ఇంకోసారి ఎత్తుదేమో. ఇప్పుడు అప్పు చేసేవాడు ఉన్నాడు, అప్పు ఇచ్చిన వాడికి నువ్వు లోపడిపోతున్నావు. ఒక విషయం చెప్తాను మీకు, ఒక విషయం చెప్తా. తిందాం తిందాం, నా వైపే చూసి చాలా జాగ్రత్తగా వినండి. తిందాం తిందాం అందంట, 1వ మాట. తిందాం తిందాం అందంట. 2వ మాటకు వచ్చేటప్పటికి ఏం తిందాం అందంట. 3వ మాటకు వచ్చేటప్పటికి పంచపరమన్నాలు తిందాం అందంట. 4వ మాటకు వచ్చేటప్పటికి ఎక్కడ తెద్దాం అందంట. 5వ మాటకు వచ్చేటప్పటికి అప్పు తెచ్చుకొని తిందాం అందంట. నీ బతుకట్ట ఏడిసింది. ఇప్పుడు వాడవలసిన దానికంటే ఎక్కువ వాడుతున్నావు, ఎక్స్ట్రాలైనా డబ్బులైనా. ఎంతవరకు నీ లిమిట్ ఏంటి? ఇప్పుడు 100 రూపాయలు చెప్పులు కొనుక్కున్నావు, 1000 రూపాయలు చెప్పులు కొనుక్కున్నావు. 1000 రూపాయల చెప్పుల్ని ఏమన్నా విశేషంగా పిలుస్తారా? 100 రూపాయల చెప్పుల్ని చెప్పులే అంటారు, 1000 రూపాయల చెప్పుల్ని ఇక బడాయి అవసరమా? అక్కడ పోతున్నాయి. డబ్బులు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెడతామంటే 100 రూపాయలు కొనుక్కొని వేసుకునే బాధ్యత లేకుండా 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటేనే చెప్పులా నీకు? నువ్వు అప్పు చేయాలి. ఎందుకు అప్పు చేయాల్సి వస్తుంది? నువ్వు ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు కాబట్టి అప్పు చేయాల్సి వస్తుంది. వాడేదానికంటే ఎక్కువ వాడుతున్నావు కాబట్టి అప్పు చేయాల్సి వస్తుంది. నువ్వు అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి నువ్వు దాసుడు అయిపోతున్నావు. అప్పు ఎందుకు చేయాలి? నీకున్న డబ్బులో నువ్వు లిమిట్గా వాడుకుంటే అప్పు ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలి? ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయండి, నీకు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తున్నప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, రేపు రోజున కూరగాయలకు అవే ఉన్నాయి కాబట్టి నోరు మూసి కూర్చోవాలి. నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కు తెచ్చుకొని ఐస్ క్రీమ్ అంతా తినేసినాక రేపు కూరగాయలు లేవని ఏడుస్తారు కొంతమంది. మళ్ళీ 100 రూపాయల కోసం ఎదురింటి పుల్లమ్మ దగ్గర, వెనకింటి ఎల్లమ్మ దగ్గర, పైనింటి అప్పమ్మ దగ్గర, పక్కనింటి పుల్లయ్య దగ్గర 100 రూపాయలు అప్పు తెచ్చుకుంటావు. ఆ అప్పు ఇచ్చిన దాకా ఆడు తిడతనే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఎవరిని తిడుతున్నాడు అనేది నీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ప్రతి తిట్టు నీ గురించి. తీసుకున్నారు ఎవరు, నువ్వు చెవులో దూదులు పెట్టుకుని పని చేసుకుంటావు. అవన్నీ తీర్చు. నువ్వు అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది నువ్వు కొంచెం జ్ఞాపకం చేసుకో. ఇది దైవ వాక్. మీ అందరికీ అర్థమవుతుందా? ఎక్స్ట్రా ఖర్చులు, ఎక్స్ట్రా పనులు చేయమాకండి. ఖర్చు చెయ్యగలిగినంత చెయ్యండి. పిల్లలకు కూడా అలానే నేర్పించండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. మీరు ఇచ్చని విడిగా తీసుకోవాలి అనుకుంటారు. మీరు అట్లా చేశారనుకోండి, ముందులో వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ తర్వాతేనండి. రేపు రోజున అప్పు చేయాలి బాబా నువ్వు. ఈ రోజున పిల్లోడు ఆస్తి తీర్చేసి పిల్లోడు కోరిక తీర్చేస్తే ఆడు పద్దాకని ఇప్పుడు ఇంట్లో డబ్బులు లేవన్నాడు ఎండో. నువ్వు వాడి కోసం వాళ్ళు అప్పు ఎంతమంది తల్లిదండ్రులు అండి నా దగ్గరికి వచ్చి ఎంతమంది ఏడ్చారండి పిల్లల కోసం. అయ్యా వాడికి నేను ఎన్నో చేశానయ్యా, ఆడికి గర్భంగా పెంచానయ్యా, ఆడికి ఇచ్చానయ్యా, ఇప్పుడు లేవంటే ఆడు ఎట్లేదయ్యా. అప్పుడు స్వప్నాలు బుద్ధి నీదే మరి, ముందర నువ్వు నేర్పించింది ఆడికి. ఇవ్వు సచ్చినట్టు ఇవ్వు మరి ఆడికి. అప్పు చేసి అప్పు చేయడం మొదలు పెడితే అప్పు చేస్తూనే ఉంటావు. నా దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు అప్పు ఇచ్చేదముగా అప్పు తీసుకో. ఈ వాక్యం మన జీవితంలో జరుగునుగాక. అది జరగాలి. అది జరగకుండా 100 రూపాయల కోసం 10 రూపాయలు పనికి లాగా వెళ్ళిపోయి అడుక్కు తింటున్నావు. అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టక, నువ్వు సరిగ్గా వాడక, మళ్ళీ సరిగ్గా వాడి చదువుకోవాలి కదండి జనాలతో. అమ్మో రూపాయి జారదు. ఏమమ్మా ఆ జీవితం వాళ్ళకి తెలుసు, నీకెందుకమ్మా? నువ్వు అంతా ఖర్చు పెట్టేసి రేపటి రోజు ఏడ్సే రాకు. నువ్వు
ఆమెమో రూపాయి దాచుకొని రేపటి రోజున భవిష్యత్తుకి రూపాయి దాచుకొని వెన్నంటి ఉండి ఆ రూపాయి వాడుకుంటుంది. నీకు అవసరమా? మళ్ళీ ఆ మాటలు పడతాం మళ్ళీ మనం. మేము బయటికి వెళ్ళాం కానీ గారు దాని పర్సులో రూపాయి తీయలేదు. మళ్ళీ పానీపూరి తిందామంది, ఐస్ క్రీమ్ తిందామంది, అది తిందామంది, అన్నీ నేనే ఇచ్చా. మళ్ళీ ఇచ్చేదాన్ని ఉన్నావు కానీ వచ్చింది. బ్యాగ్లో 100 రూపాయలు పెట్టుకొచ్చింది, 100 రూపాయలు ఖర్చు అవ్వాలి. తెలివి కలిగిన వాళ్ళు ఎవరు ఇప్పుడు? స్వప్నార్థం నువ్వు కాదు, ఏమో తెలివి కలిగింది. ఆమె తినాలని ఉంది, ఆమె తినాలని ఉన్నప్పుడు ఆమె డబ్బులు తీట్లా, నీకెందుకు అంత ఒళ్ళు దురుసు? నువ్వు ఖర్చు పెట్టేసావు, అది నీ తప్పది. నువ్వు ఖర్చు పెట్టాల్సిందా ఖర్చు పెట్టమ్మా. నీ భౌతిక బాగుంటుంది, నీ పిల్లలకు బాగుంటుంది, నీ పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు దేవుడు ఏమంటున్నాడు? నా విషయంలో ఖర్చు పెట్టు. నా విషయంలో ఖర్చు పెట్టినంత నువ్వు బయట ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. దేవుడి విషయాల్లో అది దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇచ్చుకుంటే, దేవుడికి చేసుకుంటే నువ్వు ఎంత ఇచ్చుకుంటావు, ఎంత చేస్తావు తర్వాత సంగతి. నువ్వేంటో బలాదురు ఖర్చులకి, అవసరం లేని దానికి, అవసరం ఉన్న దానికి చాడా గిడ వాడేసుకుంటా ఉంటే రేపు రోజున భౌతిక ఏంటి, నీ పరిస్థితి ఏంటి, రేపు రోజున స్థితి ఏంటి? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ప్రియదవిచినమా, వాడవలసిన దగ్గర వాడాలి. అది ఎంత ఖర్చు అంతవరకే వాడాలి. దేవుని పేరిట మనవి చేస్తున్నాను మీ అందరికీ కూడా. అందుకే మీ జీవితాలు డబ్బులు అయిపోతున్నాయి, డబ్బులు ఉండట్లేదు, మిగలట్లేదు. మిగిలే ప్రాసెస్ చెప్పా. ఖర్చు ఎంత అంతవరకే ఖర్చు చేయి, ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు చేయి. మాకు తక్కువ ఖర్చు చేసుకో, సంతోషంగా ఉండు. నీకు ఇచ్చిన దాంట్లో మంచిగా ఖర్చు చేసుకుని, మంచిగా తిని దేవుని సంతోష పెట్టుకుంటా ముందుకెళ్ళి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పు చేసేవాడు, అప్పు తీసుకున్నవాడు కింద ఎప్పుడు దాసుడే. దీనిని సరే ఇప్పుడు దాకా లోకపరంగా చెప్పే మాట ఆత్మపరంగా చెప్పుకుందాం. 2 మాటలు. ఆత్మ కిందకు వచ్చేస్తే, ఆత్మ దగ్గరకు వచ్చేస్తే జ్ఞాపకం చేసుకో. లోకంలో మాత్రం మర్చిపోవద్దు. ఖర్చు పెట్టే దగ్గర ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టు. వాడే దగ్గర ఎంత వాడాలో అంతే వాడు. రూపాయికి మించి వాడచ్చు. అర్థమైందా? నువ్వు బిల్డప్లు ఇచ్చుకుంటా టిప్పు 10 రూపాయలు ఇచ్చుకో. ఇంటికి వచ్చి 10 రూపాయల కోసం వెతుక్కుంటున్నాను. 10 రూపాయలకి వెళ్ళి బతుకో. వాటికి వెళ్ళి టిప్ వాడికి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావా? దరిద్రవిని. నేను ఆ సత్యమైన రూపాయి కూడా తీసుకొచ్చుకుంటాను. ఏమైనా టిప్పులు ఆవిడకి ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఆయనకి ఏం 10 రూపాయలు టిప్ ఎక్కువ పెట్టి ఇంటికి వచ్చి 10 రూపాయల కోసం ఇంక పిల్లల మీద వరకు గోళ్ళు ఆడ పెట్టే 10 రూపాయలు పోయింది. దుబ్బేశారు దొంగలు గింగలు. వామో ప్రార్థన చేపిస్తా జయరాజు గారు తన పనికి మాల ప్రార్థన చేసుకుంటూ వచ్చి 10 రూపాయల కోసం. అలాంటి భక్తులందరం దేవుడు దీవించునుగాక. ఆ దీవెన దేవునికి మహిమ కలుగునుగాక. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-14 చివరిగా ముగించా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో రుణము అంటే అర్థం ఏంటి? అప్పు అని అర్థం. ఏమి రుణముగా ఉన్నాయంట? పాపములు, అపరాధములు రుణముగా తయారైపోయినాడు. చాలండి. ఇక అక్కడ కొలస్సీ పత్రికలో భక్తుడు అంటున్నాడు, నీవు చేయు పాపములు, నీవు చేయు అపరాధములు ఒక రుణపత్రముగా, ప్రామిస్ పత్రముగా, ఒక ప్రామిసరీ నోటుగా మారిపోయినాయి. ఏంటి నువ్వు అప్పు చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు చేస్తున్న పాపాలు అప్పులే, నువ్వు చేస్తున్న అపరాధాలు అప్పులే, నువ్వు ఆజ్ఞ మీరి నడుస్తున్నవి అన్ని అప్పుల కిందకి అయిపోయినాయి. అప్పులు ప్రామిసరీ నోట్లు రాసేస్తున్నాడు అపవాదిగాడు. ఇదిగోయ్యా నా దగ్గర ఈ పాపం కొనుక్కుంది, నా దగ్గర ఈ మాట కొనుక్కుంది, నా దగ్గర ఈ ఆలోచన కొనుక్కుంది, నా దగ్గర ఇడిగో ఈ కామాన్ని కొనుక్కున్నాడు. ఏమండి కొనుక్కున్నావు? ఆడికి బోడకం చేయాలి. ఆడికి తలదించాలి. ఆజ్ఞ మేరటం ఎవడి కొట్లో ఉంటుంది? ఆజ్ఞ మేరటం వాడి దుకాణంలో ఉంటుంది. ఆడి దగ్గర ఉన్న స్పెషల్ ఎవరి దగ్గర ఉండదు. ఆజ్ఞ మీరే పాపం ఆడి దగ్గర. ప్రార్థన మానేసే పాపం కూడా చెప్పండి దౌర్భాగ్యమని ఆడి దగ్గరే ఉంది. ప్రార్థన మానేసి అప్పు చేస్తున్నావు. మరి ప్రార్థన మానేసంటే ఆడి దగ్గర అప్పు తెచ్చుకున్నట్టుగా మానేసావు. ఆజ్ఞ మీరేమంటే ఆడి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు, మానేసాం. అన్ని ఆడి దగ్గరే ఉంటే ఆడి అంగట్లోనే ఉంటాయి అన్నీ కూడా.
నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు, ఇన్ని అపరాధాలు చేస్తున్నావు, ఇవన్నీ ఒక రుణపత్రాలుగా అయిపోతుంది. నేను చెప్పట్లో కొలసీ పత్రికలో భక్తుడైన పౌలయ్య అంటున్నాడు, ఇదిగో వాళ్ళు మాట్లాడుతున్న మాట, మహానుభావుడు, దైవజనుడు, గొప్పవాడు, ఆత్మ ప్రత్యక్షతలు కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. జయరాజు మాట్లాడిన మాట అయితే నేనంత మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రుణపత్రంగా మారిపోయింది. రుణము అంటే అప్పు. అప్పులు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? చెప్పాను కదా నేను చెప్పానా చెప్పలేదా? మరి అప్పులు ఉన్న వాళ్ళు పరలోకి వెళ్ళినప్పుడు అప్పులు తీర్చుకోవద్దా? అప్పులు తీర్చుకోవాలంటే పాపం చేయకూడదు. వాడిది మళ్ళీ వాడికి ఇచ్చేయాలి. నీదేం వద్దులేరా బాబా తీసుకో అని ఇచ్చేయాలండి. మరి బాబు ఈ సొనుగుడు నీ దగ్గర కొనుక్కున్న అందరు తిడుతున్నాడు. జయరాజు ప్రతి వారం పడిపోతాడు. వద్దులేరా బాబా అని అడిగి ఇచ్చేయి, వెళ్ళిపోయి వాడికి ఇచ్చేయి, అడిగిచ్చేయి. పొద్దాకులు సొనుగుడు వాక్యం అవుతుందయ్యా, నేను కొనుక్కొని తప్పు చేశాను అని అడిగిచ్చేయి. పొద్దుగూగులు నేను నోరేసుకొని పడిపోతున్నా పాపాలను అడిగిచ్చేయండి, తీర్చేసుకోండి. అసలు ఆడికి మనం ఉన్నటువంటి దాసులుగా చండాలంగా. నా దేవుడు అంటున్నాడు, అదిగో అపరాధములు పాపములు మీకు రుణముగా ఉన్నటువంటి ప్రతిదీ నేను సులువులో మేకులతో కొట్టి ఉన్నానని ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మన అప్పులను తీర్చేసాడని రక్తము ద్వారా. కొత్త పుణ్యత్నాలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒప్పుకుంది వచ్చి దేవుడికి స్తోత్రం. మరి అప్పు చేసావు కదా, అడ్జొత్తావేంట్రా చీపిను? కొత్త అప్పులు చేయలేదా? దేవుడు అప్పు చేసావు, దేవుడు వచ్చి వాడి దగ్గర వరే ఎందుకురా వాళ్ళకి అంత పని చేయించుకుంటున్నాం ఏంటంటే నా దగ్గర అప్పు చేశారు. ఏం అప్పు చేశారు? వాళ్ళు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఒకడు ఒక సొనిగేది ఇమ్మంది, ఇచ్చాను. అవునా? ఒకడు వ్యభిచారపు ఆత్మ అడిగాడు, ఇచ్చాను. ఒకడు మోహం చూపు అడిగాడు, ఇచ్చాను. ఒకడు కామం అడిగాడు, ఇచ్చాను. ఏం అప్పు చేశాడు? మరి వదిలేరా మా అమ్మగారా దేవుడు బతులాడుతున్నాడు ఆడింట్లా. సరేరా నా ప్రాణాన్ని నీకు ఇస్తాను, వదిలే వాళ్ళని అన్నాడు. ఇవ్వు అన్నాడు. నా ప్రాణాన్ని ఇస్తాను వాళ్ళ కోసం, మనం వదిలే. నా రక్తాన్ని చిందిస్తాను, ఇవ్వు, ఇచ్చి తీసుకెళ్ళన్నాడు. అలానే 2000 సంవత్సరాల క్రితం సిలువలో రానుపోయిన ఆయన ప్రాణమును విడిచిపెట్టి నారున్నాన్ని దేవుడు కొట్టేస్తే చేపరాతతో తుడిచేస్తే అప్పులన్నీ బాకీలను తీసేసి మనల్ని స్వతంత్రులు చేసిన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసావు? కొత్త అప్పులు పుట్టించుకొచ్చావు. అప్పు చేయలేమా? ఇంకా కొత్త అప్పులు చేస్తున్న అందరికీ సాతాను చెప్పమంటున్నాడు వందనాలు. ఇక ఈ అప్పులు తీర్చడానికి రాడమ్మా మళ్ళీ 2000 సంవత్సరం క్రితం ఉంది, మళ్ళీ జరగదు. అప్పులు తీర్చుడు ఆయన ఇంకా ఏం చేస్తాడంటే నీ మీద తీర్పేసి, నీ మీద నిందేసి, నీ మీద ఒక విమర్శ చూపించి నీ నరకానికి పంపిస్తాడు. నీకు అదే చేసేది, ఇంకేది లేదు. నీకు డైరెక్ట్గా నువ్వు నరకానికి వెళ్ళిపోవటం. ఇంకేం చేసేది ఉందో? నిన్ను కొత్త అప్పులు చేసుకుంటా కూర్చోండి. పాపాలు ఆయన ఎట్టాగో అప్పులని తీర్చేసి చక్కగా మనం స్వతంత్రం చేసి మరి పరిశుద్ధంగా బతకంటారు, నీతిగా బతకంటారు వదిలేస్తే నువ్వు వెళ్ళిపోయి ఆడి దగ్గర కొట్లన్నీ మళ్ళీ కొనుక్కు తెచ్చుకుని ఆ దరిద్రం అంతా నోట్లో పెట్టుకుని, కళ్ళలో పెట్టుకుని, వింకుల్లో పెట్టుకుని, ఈ కణితుల దరిద్రమైన నీ ఆలోచన ఎవడు మళ్ళీ నువ్వు పైకి మంచిదాన్ని మంచోడు కనమ్మా, నీ లోపల బుద్ధి అంతా వంకర బుద్ధిరా బాబా. అది దేవుడికి తెలుసు. అదంతా మళ్ళీ నీలో ఉంది. కొత్త అప్పులు చేసేసేసి నేను ఎత్తు మీద వేసేసుకున్నావు. అసలు బైబిల్కి నీకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పు చేయొద్దు, అప్పు ఇచ్చేవాడుగా ఉంటావని దేవుడు చెప్తే నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ ఆడి కింద ఆడేంట్రా మళ్ళా వచ్చావేంట్రా అంటే మా దేవుడు అప్పులు తీర్చేసి మళ్ళా తీర్చేస్తాడు ఇవ్వని అని ఉంటావు. మళ్ళా తీరుతాడు, నీకు బాగా బండ మీద చేసి రుద్ది స్నానం పెడతాడు శుద్ధిగాని. కొత్త అప్పులని వద్దు. ఒకవేళ అప్పులు తీసుకుంటే నేను అదే చెప్తున్నా, మీరు పెచ్చమోకాలు అనుకుంటున్నారు, బాహ్య సంబంధంగా అప్పులు అనుకుంటున్నారు. అవి ప్లస్ ఇవి మెయిన్, ఇవి తీర్చేసుకోండి. పాప వాడికి ఇచ్చేసేయండి, లోకాసులు వాడికి ఇచ్చేసేయండి, ఆ తలంపులు వాడికి ఇచ్చేసేయండి. అసలు వద్దు మనకి, తీసుకున్నారు తొందరగా ఇచ్చేసేయండి. తొందరగా ఇచ్చేసేసి మీరు స్వతంత్రులు అయిపోండి. మీ ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళండి. దేవుడి మహిమ జరిగిన సింహాసనం వద్దకు తీసుకెళ్ళండి. అందరూ ప్రభుని అడగాలి. శరీర క్రియలన్నీ ఈ కొత్త అప్పులన్నీ తీరిపోవాలంటే, ఆత్మ గెలవాలంటే, మనల్ని మనం అమ్ముకోకూడదండి. జీవనది అది దిగి
ప్రసాదించుమా
జీవనది. ఎంతో అప్పు చేసేస్తున్నాను, అప్పులు తీర్చేసిన అప్పు చేసేస్తాను, ఇచ్చినట్టు అప్పు చేసేస్తున్నాడు దగ్గర. క్రీస్తుకు దాసులను అద్భుతముగా, క్రీస్తుకు దాసులను అద్భుతముగా. వాక్యమును దీవించి ప్రభువు ఆశీర్వదించును.